అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమ్మాయిలు జాగ్రత్త, పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలని గ్రహించండి అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అమ్మాయిలకి సూచించడం అనేది జరిగింది. ముఖ్యంగా ప్రేమ పేరుతో అలాగే పెద్దలు కుదిర్చిన సంబంధాల విషయంలో కూడా అమ్మాయిలు అనేక రకాలుగా మోసపోతున్నారని, షీ టీమ్స్ కి అనేక రకాలైన కంప్లైంట్స్ కూడా వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు కూడా చూస్తున్నారు, ఈ మధ్య కాలంలో అమ్మాయిలు రకరకాలుగా మోసపోతున్నారు. అది అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్. మన సజ్జనార్ గారే దీనికి సంబంధించి స్పందించారంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటారు? ఫస్ట్ దీన్ని మీరు 100% కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు మీరు సజ్జనార్ సార్ కానీ మీరు కానీ అన్నట్టు ఈ ప్రేమకు సంబంధించిన విషయాలు కానీ లేదా మ్యారేజ్కి సంబంధించిన విషయాలు కానీ అమ్మాయిలు ఒక్కలే నష్టపడుతున్నారు. అమ్మాయిలతో పాటు ఇప్పుడున్న సమాజంలో సమానంగా అబ్బాయిలు కూడా నష్టపోతారు. ఓకే, సజ్జనార్ గారు చెప్పిన విషయం అనేది ఒక కోణం ఉండొచ్చు, కానీ ఇంకో కోణం ఏంటంటే ఇప్పుడు బీయింగ్ ఏ డైవోర్స్ అడ్వకేట్ అండ్ నేను రిలేషన్షిప్స్లో వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు రెండు కోణాలు తెలుసు. ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక అబ్బాయికి మోసం జరిగినప్పుడు కానీ ఒక అబ్బాయికి అన్యాయం జరిగినప్పుడు కానీ అమ్మాయి విషయంలో, అది ప్రేమ విషయం కావచ్చు పెళ్లి విషయం కావచ్చు, జరిగినప్పుడు కానీ చట్టంలో ప్రొవిజన్స్ లేవు. ఫస్ట్ పాయింట్, వెళ్ళి కంప్లైంట్ చేస్తానికి. ఎందుకంటే సజ్జనార్ సార్ దగ్గర డేటా ఉండకపోవచ్చు, ఎందుకంటే వచ్చే కంప్లైంట్లన్నీ అమ్మాయిల దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళకున్న డేటా అనేది అమ్మాయిల కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి సారు అమ్మాయిల విషయంలో చెప్పుండొచ్చు. కానీ ఈ దేశంలో ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఒక అమ్మాయి ప్రేమ పేరుతోని మోసం చేసిందని చెప్తా కానీ, లేకపోతే పెళ్లి పేరుతో మోసం చేసిందని చెప్తా కానీ, లేకపోతే ఇంకో రకంగా చీట్ చేసిందని చెప్తా కానీ మన దేశంలో పోలీస్ స్టేషన్లలో కేసులు తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసులు తీసుకోరు. రెండోది, సామాజిక పరంగా అమ్మాయిల మీద కంప్లైంట్ ఇస్తే మగవాడిని తక్కువ చూపు చూస్తారేమో అనే ఉద్దేశంతో అబ్బాయిలు కూడా చాలామంది కంప్లైంట్ ఇవ్వరు. సో సజ్జనార్ గారు సార్ అయినా మీరైనా కూడా మీరు కరెక్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో ప్రేమ పేరుతోను కానీ పెళ్లి పేరుతోను కానీ అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా మోసపోతున్నారు. అబ్బాయిలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అబ్బాయిలు కూడా ప్రేమించబడి మోసం చేత గురి కాబడుతున్నారు. కాబట్టి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇన్ ద కరెక్షన్, ప్రేమ అయినా పెళ్ళైనా ఏదైనా కూడా అబ్బాయి అమ్మాయినే తేడా లేదు. చాలా వరకు అన్ని రకాలుగా వ్యక్తుల పరంగా కుటుంబ పరంగా చాలా రకమైన మోసాలు జరుగుతున్నాయి. వాటి బారిన చాలామంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అనేది లేదు. కాబట్టి ఇప్పుడున్న సమాజంలో రెండు రకాలుగా లాస్ అవుతున్నారు. కాబట్టి అమ్మాయిలు ఒక్కలే కాదు, అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను నేను కూడా చూశాను, అలా మోసపోయిన అబ్బాయిల్ని చూశాను. పెళ్లిళ్ళలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రేమలో మోసపోయిన అబ్బాయిలు ఉన్నారు. చాలా మంది బయటకు వచ్చి కంప్లైంట్ చేయడానికి కానీ ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీతో షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. దీనికి మీరు చెప్పినట్టుగా రకరకాల కారణాలు ఉన్నాయి. మరి చట్టం కూడా ఎప్పుడు ఆడవాళ్ళ వైపే ఉంది. ఇక మీదటైనా ఏమైనా మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారా? చట్టం అనేది ఎప్పుడు కూడా ఆడవాళ్ళ వైపే లేదు. చట్టంలో ఆడవాళ్ళకు సంబంధించి వాళ్ళ సంక్షేమం కోసము వాళ్ళ అభివృద్ధి కోసము కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఎక్కువ చేర్చారు తప్ప ఇది ప్రతి ఒక్కరు భారతదేశంలో ఏం మాట్లాడుతున్నారు, చట్టాలన్నీ ఆడవాళ్ళకు అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికీ కొన్ని లక్షల సార్లు చెప్పిన ఏంటంటే చట్టాలన్నీ కనుక ఆడవాళ్ళకే అనుకూలంగా ఉంటే చట్టాలను ఉపయోగించుకొని బాగుపడ్డ ఒక అమ్మాయిని చూపించమని నేను చూస్తాను. నేను ఛాలెంజ్ చేస్తాను. సో ఎప్పుడు కూడా చట్టాలన్నిటి అమ్మాయిలకు అబ్బాయిలకు అనుకూలంగా లేవు. సామాజిక పరిస్థితులను బట్టి దేశంలో ఉన్న వ్యవస్థను బట్టి అమ్మాయిలకు కొన్ని ప్రొవిజన్స్ ఎక్కువ ఇచ్చారు. వాళ్ళ సేఫ్టీ కోసము, సెక్యూరిటీ కోసము, డెవలప్మెంట్ కోసము. సమాజంలో వాళ్ళు రకరకాల వివక్షకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళని డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళ సేఫ్టీ కోసము చట్టాలలో వాళ్ళకు కొన్ని ప్రొవిజన్స్ ఎక్కువ ఇచ్చారు తప్ప చట్టాలు ఎవ్వరికి అనుకూలంగా ఉండవు. ఇది ప్రతి ఒక్కరు భారతదేశంలో నేర్చుకోవాలా. చట్టం అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అప్లై అవుతుంది తప్ప చట్టాలు ఎవరికి ఒకరి తీరుగా లేవు. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ కనుక ఏదైనా అమ్మాయి నిన్ను మోసం చేస్తే, ఓకే, ఏదైనా అమ్మాయి నిన్ను ప్రేమ పేరుతోనో పెళ్లి పేరుతోనో ఇంకేదైనా రకంగా లోబర్చుకోనో లేకపోతే శారీరక పరంగానో ఏ రకంగా మోసం చేసినా కూడా కొత్త బిఎన్ఎస్ సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ ప్రకారం మీరు 100% అమ్మాయి మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. మగవాళ్ళ హక్కుల రక్షణకు కూడా చట్టాలు ఉన్నప్పుడు మరెందుకు పురుషులు ఎక్కువగా ముందుకు వచ్చేసి కంప్లైంట్స్ చేయరు, న్యాయస్థానాల వరకు వెళ్ళరు? అదే చెప్తున్నా నేను. భారతదేశానికి వచ్చరికి ఏంటంటే మగవాళ్ళకి ఎప్పుడు కూడా సామాజిక పరంగా ఏంటంటే ఒక ప్రియురాలు మోసం చేసిందని చెప్పుకోవాలన్నా
లేకపోతే పెళ్లి సందర్భంలో మోసం జరిగిందని చెప్పుకోవాలన్నా, లేకపోతే పెళ్ళం కొట్టిందని చెప్పుకోవాలన్నా చెప్పుకోలేడు. ఎందుకంటే ఒకవేళ ఎవడన్నా నోరు తెరిచినట్టు పెళ్ళం కొట్టిందని చెప్పుకుంటే ఫస్ట్ సమాజమే అని కూడా చంపేస్తుంది. తర్వాత పెళ్ళం తర్వాత విషయం. అంటే నువ్వు పెళ్ళాన్ని కూడా అదుపు చేయలేవారా అనే సమాజాన్ని ఉన్నాం మనం. కానీ మరి పెళ్ళం విని హరాస్మెంట్ చేస్తుంది, పెళ్ళం విని కొడుతుందంట, మరి అరే వానికి కూడా ఒక సమస్య ఉందని ఆలోచించడం లేక వాడిని అరే నీ పెళ్ళం కొడుతుంటే ఏం బిక్తున్నారా అనేటోడే ఉన్నాడు భారతదేశంలో సామాజిక ఆర్థిక కల్చరల్ చేంజెస్ వచ్చినాయి కాబట్టి వాటికి తగ్గట్టు ఇప్పుడున్న జనాలు చేంజ్ కావాలా. అది చేంజ్ కాకుండా ఏంటి అంటే ఇవన్నీ మాట్లాడుతారు. లాయర్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తి నా భార్యతో ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఆమె హెరాస్ చేస్తుందని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా పెద్దగా స్పందన అనేది కనిపించదు. వెళ్ళగానే ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది మగవాళ్ళ వైపు నుంచి? ఒక అమ్మాయి కానీ ఒక అమ్మాయి మోసం చేసినా, ఒక అమ్మాయి మోసం చేసినా, ప్రేమ పేరుతో మోసం చేసినా, పెళ్లి పేరుతో మోసం చేసినా, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత హరాస్మెంట్ చేసినా కూడా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే అధికారం ప్రతి మగవాళ్ళకు ఉంది. అది 100% ఉంది. ఓకే, సో బిఎన్ఎస్లో కొత్తగా వచ్చిన బిఎన్ఎస్లో రకరకాల సెక్షన్స్ అంటే పెట్టడం జరిగింది. నేను వాటిని మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను నేను మీకు. కానీ నేను చెప్పగలిగేది ఏంటంటే 100% ఒక అబ్బాయికి కనుక అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చే ప్రొవిజన్స్ అయితే చట్టంలో ఉన్నాయి. సో నేను ఏమంటా అంటే ఏంటంటే మనము ఫస్ట్ ఏంది, ఒక అబ్బాయికి అన్యాయం జరిగినప్పుడు ఒక అమ్మాయి ద్వారా ఏమంటుందండి అంటే పోనీలే ఆడపిల్ల కదా అని చెప్పి వదిలిపెట్టదని చెప్తాను నేను. ఒక అమ్మాయి బాధితురాలు అయినప్పుడు సమాజం కానీ పోలీసులు న్యాయ వ్యవస్థ తీరు ఒక రకంగా ఉంటుంది. అదే మగవాళ్ళు అయినప్పుడు దాని వ్యవస్థ అంటే వెక్కిరింపు ధోరణి కూడా కనిపిస్తుంది అనేది కూడా చాలా మంది మగవాళ్ళు చెబుతూ ఉన్నారు. సమాజంలో ఎలాంటి మార్పులు రావాలి? ఖచ్చితంగా అదే చెప్తున్నాను. ఖచ్చితంగా సమాజంలో ప్రజల దృక్పథంలో అంటే ఆలోచించే విధానంలో కానీ మాట్లాడే విధానంలో కానీ అమ్మాయి అబ్బాయి అనే విషయానికి వచ్చినప్పుడు అందరూ ఇప్పుడు మీ అమ్మాయిలంతా కానీ సమాజం కానీ ఏమంటుంది, మగవాళ్ళు ఆడవాళ్ళు ఈక్వల్ కాబట్టి ఆడవాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ కావాలా, మగవాళ్ళకు సమానంగానే ఎట్లయితే కొట్లాడుతున్నారో అట్లనే సేమ్ మగవాళ్ళకు కూడా ఎప్పుడైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ కావాలని కోరుకుంటాను నేను. చట్టాలలో ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మెయింటెనెన్స్ కేసు ఉందనుకో, జనరల్ చట్టం ఏం చెప్తుంది, ఒక భార్యని భర్త సాధకపోతే మెయింటెనెన్స్ తీసుకోవచ్చని చెప్తుంది. అట్లాగే ఒక భార్య పనిచేస్తూ ఉండి భర్తకు సంపాదన లేకపోతే భర్త సాధమైన చట్టాలు కూడా ఉన్నాయి కదా మన దగ్గర. మరి వీటి గురించి ఎవడు మాట్లాడాలా? సమానత్వం అనేది చట్టాలలో ఉంది, కానీ దాన్ని అమలుపరిచే విధానంలో, దాన్ని ఆలోచించే విధానంలో, ఓకే, దాన్ని నిర్ణయం తీసుకునే విధానంలో తేడా ఉంది. చట్టం ముందు అందరూ సమానులే. ఆడవాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయో మగవాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. కాకపోతే చట్టం విషయంలో అమలు తీరు అనేది కొంత తేడాగా ఉండడం వల్ల ఎక్కువగా చట్టాలు ఆడవాళ్ళ వైపే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయని లాయర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.